హాయ్ అండి. ఈరోజు మన వీడియో ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ 5G ఓన్లీ ఇంటర్నెట్టేనండి. టీవీ ఛానల్స్ కాదు. ఓన్లీ ఇంటర్నెట్ గురించి నేను చెప్తున్నాను ఈరోజు వీడియోలో. ఎవరికైనా ఈ ఇంటర్నెట్ అనేది కావాలనుకుంటే మీ ఏరియాలో 5G సిగ్నల్స్ అనేవి ఉండాలండి. ఉంటే మీకు ఈ 5G రౌటర్‌ని అయితే బిగించుకోవచ్చండి. అన్బాక్సింగ్ చేద్దాం ఫస్ట్. 5G మనకి ఎయిర్టెల్ ఎయిర్ 5G రౌటర్‌లో ఒక ఇండోర్ యూనిట్, దీనికి ఒక ఛార్జరు, దీనికి పవర్ కోసం ఒక ఛార్జరు, ఒక స్టాండ్ ఇస్తారండి. అదే విధంగా అవుట్డోర్ యూనిట్ ఒకటి, ఇది మేడ పైన ఫిట్ చేస్తారండి. అవుట్డోర్ యూనిట్స్, దీనికి బిగించడానికి 2 క్లాంపులు. డైరెక్టర్ గా మీరు ఏదైనా రాడ్కు బిగిస్తే ఈ క్లాంపులు ఉపయోగపడతాయి, లేదా మీరు డైరెక్టర్ గోడకి బిగిస్తే దానికి కూడా 4 స్క్రూలు ఇచ్చారండి. ఈ డైరెక్టర్ లేదా గోడకి ఫిట్ చేసుకోవచ్చు, దానికి స్క్రూలు వేరేగా ఇచ్చారు. ఓకే, అదే విధంగా ఈ రోటర్ నుంచి అంటే పైన ఇది 5G సిగ్నల్స్ అయితే మన ఏరియాలో ఉన్న 5G సిగ్నల్స్ క్యాచ్ చేసుకుంటుంది ఈ డివైస్ నుంచి ఈ వైర్ సహాయంతో ఈ డివైస్ కి అయితే 5G సిగ్నల్స్ అయితే పంపుతుందండి. మేడ పైన ఉన్నటువంటి 5G సిగ్నల్స్ ని ఇంటి లోపలికి ఈ వైర్ ద్వారా ఈ బాక్స్ కి అయితే పంపుతుందండి. ఓకే, ఆ 5G సిగ్నల్స్ ని ఇంటి మొత్తం స్ప్రెడ్ చేస్తుందండి వైఫై రూపంలో ఈ బాక్స్. దీన్ని వైఫై రూటర్ అని అంటారు. దీన్ని అవుట్డోర్ యూనిట్ వైఫై 5G రిసీవర్ అని అంటారండి దీన్ని. ఓకే, ఈ రెండింటి గురించి చెప్పాను కదా. ఇప్పుడు ఈ రెండింటిని కలిపే వైర్ అండి ఇది. ఈ వైర్ అనేది 20 మీటర్లు అనేది ఫ్రీగా ఇస్తారండి. 20 మీటర్ల కంటే ఎక్స్ట్రా పడితే మీరే అమౌంట్ కట్టుకోవాలి. 20 మీటర్లు అంటే దగ్గర దగ్గర 60 అడుగులండి మీకు ఫ్రీగా ఇస్తారు. ఓకే, ఇప్పుడు ఎన్ని రోజులు ఫ్రీగా ఇస్తారని తెలుసుకుందాం. ఈ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అనేది ఓన్లీ ఇంటర్నెట్ కావాలనుకుంటే 1500 రూపాయలు మీరు కడితే 2 నెలల 15 రోజులు అనేది ఫ్రీగా ఇస్తారండి కంపెనీ వాళ్ళు. 14 MBPS స్పీడ్ తో ఇస్తారు. 1000 GB వరకు లిమిటెడ్ డేటా అండి. నెలకి 1000 GB మాత్రమే ఫ్రీగా ఇస్తారు. 1000 కంటే ఎక్కువ అయితే 2 MBPS స్పీడ్ లో అన్లిమిటెడ్ డేటా అనేది కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఓకే, ఈ వీడియోలో నేను పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నానండి. ఓకే, మనం కట్టిన 1500 రూపాయలకు గాను ఇవన్నీ మనకి ఫ్రీగా ఇస్తారండి. వాళ్ళే ఇంటికి వచ్చి బిగించి మరీ వెళ్తారు. ఓకే, ఇవనేవి మీకు పూర్తిగా ఇచ్చారండి. ఇవి రెంటల్ బేస్డ్, అంటే మళ్ళీ మీ రీఛార్జ్ అయిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మంత్లీ రీఛార్జ్ చేసుకోవచ్చండి. ఈ రీఛార్జ్ అనేది మంత్లీ మీరు చేయించుకుంటే తర్వాత మీకు ఈ 75 రోజులు అయిపోయిన తర్వాత మీరు రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే 1 మంత్ కి 600 రూపాయలు అయితే ఉంటుందండి. ఓకే, ఈ 600 రూపాయలకు గాను 14 MBPS స్పీడ్ లో ఓన్లీ ఇంటర్నెట్ అండి. నేను టీవీ ఛానల్స్ గురించి చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు వీడియో లాస్ట్ లో చెప్తాను, పూర్తి విశ్లేషణ అయిపోయిన తర్వాత. ఓకే, 14 MBPS స్పీడ్ తో ఇస్తారండి. 1000 GB వరకు ఇస్తారు. 1000 GB తర్వాత 2 MBPS స్పీడ్ లో అన్లిమిటెడ్ డేటా అనేది వస్తుంది. దీనికి గాను ఈ 75 రోజులు అయిపోయిన తర్వాత మీకు 600 రూపాయలు అయితే 1 మంత్ కి ఛార్జ్ చేస్తారని. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మంత్లీ దీనికి రీఛార్జ్ చేసుకోవచ్చండి. రీఛార్జ్ అనేది బయట షాపుల్లో చేయరు. మీకు ఇది బిగించినప్పుడే ఎయిర్టెల్ థ్యాంక్స్ అనే యాప్ ని కంపెనీ వాళ్ళు డౌన్లోడ్ చేస్తారండి. ఆ యాప్ లో మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలి. ఇంకెక్కడ మీకు రీఛార్జ్ చేసి అయితే అవ్వవు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మంత్లీ అయితే 600 రూపాయలు అయితే రీఛార్జ్ ఉంటుందండి. ఓకే, మీ ఏరియాలో 5G సిగ్నల్స్ అనేవి కంపల్సరీగా ఉండాలండి. ఉంటే మాత్రమే కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు, లేదంటే మీకు ప్రొవైడ్ చేయరు. ఓకే, ఇది ఓన్లీ ఇంటర్నెట్ ప్యాక్. తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే మంత్లీ రీఛార్జ్ చేసుకోవచ్చండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మళ్ళీ మీకు కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఈ డివైస్ మొత్తం పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతారండి. ఇది కంపెనీ వాళ్ళు కస్టమర్స్ కి ఇస్తున్నట్టు రెంటల్ బేస్ లో మాత్రమే ఇస్తున్నారు. ఈ డివైజెస్ అన్ని ఫ్రీగా ఇస్తున్నారు కానీ మీకు సొంతం అయితే కాదండి. మళ్ళీ మీరు రీఛార్జ్ చేయకపోతే ఇవన్నీ పట్టుకెళ్ళి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇంకా చాలా ఎక్కువ మంది కస్టమర్స్ అయితే ఒకటి అడుగుతున్నారండి, దీన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి అయితే
రీఇన్స్టలేషన్ చేయట్లేదని అడుగుతున్నారండి. రీఇన్స్టలేషన్ అనేది చేస్తారండి. చెయ్యని పక్షంలో దీన్ని మీరు పట్టుకొని వెళ్ళిపోవచ్చండి. ఈ ల్యాండ్ కేబుల్ అనేది మీ బాక్స్ లో రిమూవ్ చేసేసి మీరు ఇంకొక ఇంట్లో మారితే మీరే పట్టుకొని వెళ్ళి సొంతంగా ఇన్స్టలేషన్ అనేది చేసుకోవచ్చండి. కొంచెం హైట్ ప్లేస్ లో ఈ రోటర్ అయితే బిగించేసి ఈ వైర్ ని అయితే మీ ఇంట్లోకి నిగుడుకొని మీరైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీ ఏరియాలో 5G సిగ్నల్స్ ఉంటే సరిపోతాయండి. మీరు దీన్ని మేడ పైన ఎక్కడ ఫిట్ చేసుకున్నా మీకు 5G సిగ్నల్స్ అయితే ఈ రోటర్ క్యాచ్ చేసుకుంటుందండి. దీనికైతే టెక్నీషియన్ అయితే అవసరం లేదు. మీకు ఒకసారి ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడైనా బిగించుకోవచ్చండి. దీనికి టెక్నీషియన్ అవసరం లేదు. దీనికి మీటర్లు కానీ ఏమి ఉండవు. మీ ఏరియాలో 5G సిగ్నల్స్ ఉంటే ఆటోమేటిక్ ఇది క్యాచ్ చేసుకొని ఈ వైర్ ద్వారా దీనికైతే సిగ్నల్ పంపించేస్తుందండి. మీ బాక్స్ యాక్టివేట్ అయ్యి ఆల్రెడీ ఉంటే మీరు సొంతంగా దీన్ని బిగించుకోవచ్చు. కొత్తదైతే మాత్రం మీరు బిగించుకోవడం అయితే అవ్వదండి. టెక్నీషియన్ కంపల్సరీగా ఉండాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇది మన ఫస్ట్ వీడియో అండి, పార్ట్ 1. పార్ట్ 2 వీడియో అనేది మనము దీని ఇన్స్టలేషన్ అండి. ప్రెసెంట్ మా ఏరియాలో కూడా 5G సిగ్నల్స్ అయితే లేవు. ఇంతకు ముందు నేను ఎయిర్టెల్ 5G అయితే వాడాను. మాకు సిగ్నల్స్ వచ్చి పోతూ ఉంటదండి. మా ఏరియాలో కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఇది వేరే ఏరియాలో బుక్ చేసుకుని తెచ్చుకున్నాను. నేనే ఒక మెకానిక్ కాబట్టి నేను సొంతంగా అయితే ఈ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అయితే బిగించుకుంటానండి. నా పార్ట్ 2 వీడియోలో దీని ఇన్స్టలేషన్ అయితే ఉంటుంది, ఎలా బిగించాలన్నది. ఇది మీకు ఎలా యూజ్ అవుతుందంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మారినప్పుడు దీన్ని మీరు సొంతంగా ఎలా ఫిట్ చేసుకోవాలనేది ఉపయోగపడుతుందండి. ఆ రెండో వీడియో కావాలంటే చూడండి. పార్ట్ 2 లో వీడియో చేస్తాను. పార్ట్ 3 లో అయితే ఇంటర్నెట్ ఎలా వస్తుంది, మంత్లీ రీఛార్జ్ ఎంత చేసుకోవాలి, ఎంత స్పీడ్ లో వస్తుంది, బాగుందా బాగోలేదని మనం పార్ట్ 3 లో చేస్తామని. అది వన్ వీక్ తర్వాత చేస్తాము. 1 మంత్ లేదా 1 మంత్ తర్వాత చేస్తానండి అది రివ్యూ. బాగుంటే బాగుందని చెప్తాను, బాగోలేకపోతే బాగోలేదని చెప్తానండి. జెన్యూన్ సర్వీస్. ఇటువంటి లేటెస్ట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.